అంబేద్కర్ అనే మనిషి లేకపోతే 1927లో భారతదేశానికి సైమన్ కమిషన్ వచ్చిందని చెప్తూ ఉంటారు. అందరు సైమన్ గో బ్యాక్ అన్నారు. సైమన్ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, సైమన్ అవసరం లేదన్నారు. కానీ ద గ్రేట్ హీరో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్కమ్ టు సైమన్ అన్నాడు. సైమన్ కు స్వాగతం అన్నాడు. ఎందుకు స్వాగతం అన్నాడు? ఈ దేశంలో అంటరాని కులాల గురించి ఆలోచన చేయడం కోసం సైమన్ అనేవాడు ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి వస్తున్నాడు. ఈ దేశంలో బాపనలు పట్టించుకోలే, ఈ దేశంలో రాజులు పట్టించుకోలే, ఈ దేశంలో వైశ్యులు పట్టించుకోలే. కానీ ఇంగ్లాండ్ వాడైనటువంటి ఒక తెల్ల దొర నా ప్రజల గురించి పట్టించుకోవడానికి వస్తూ ఉంటే వీళ్ళందరూ సైమన్ గో బ్యాక్ అంటున్నారు. కనుక నేను సైమన్ వెల్కమ్ అంట అని చెప్పి సైమన్ కు వెల్కమ్ చెప్పాడు. సైమన్ వచ్చాడు, అంబేద్కర్ తో మాట్లాడాడు. మిస్టర్ అంబేద్కర్, నీ డిమాండ్ ఏమిటి అన్నాడు. అప్పుడు అంబేద్కర్ చెప్పాడు, అయ్యా ఈ దేశంలో మేము ఎంతమంది ఉన్నామో మాకు తెలియదు. ఇవాళ జనాభా లెక్కల గురించి మాట్లాడుతున్నాం కదా. మొట్టమొదటి జనాభా లెక్కలు 1931లో జరిగినాయి. ఆ 1931లో జనాభా లెక్కలు జరగడానికి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సైమన్ కు చెప్పాడు, నా ప్రజలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. నా ప్రజలు విద్యలో లేరు, ఉద్యోగాల్లో లేరు, చదువుల్లో లేరు. కనుక నా ప్రజలకి విద్య, ఉద్యోగ, చదువుల్లో హక్కులు కావాలని అడిగితే అప్పుడు సైమన్ ఈ ప్రజలకి హక్కులు ఇవ్వడం కోసం 1930లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాడు ఇంగ్లాండ్. రౌండ్ టేబుల్ సమావేశం పెడితే అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళాడు. కానీ గాంధీ అండ్ కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని బైకాట్ చేశారు. మేము ఎవరం రాము అన్నారు. అక్కడికి వెయ్యి అంబేద్కర్ ఏం మాట్లాడాడు? బ్రిటిష్ దొరలారా, నా దేశానికి రాజకీయ స్వాతంత్రం కావాలి. ఆయన లేచి మాట్లాడిన మొదటి మాట, నా దేశానికి రాజకీయ స్వాతంత్రం కావాలి. సేమ్ టైం నా దేశంలో దళితులకి సామాజిక స్వాతంత్రం కావాలి అన్నారు. నీవెవరి తరపున వచ్చావని అడిగారు వాళ్ళు అంబేద్కర్. నేను భారతదేశం తరపున వచ్చిన, నేను అల్పసంఖ్యాక ప్రజలైన నా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల తరపున వచ్చాను అని అంటే అవి పేపర్లో పెద్ద పెద్ద వార్తలు వచ్చినాయి. పేపర్లో పెద్ద వార్తలు వస్తే అంబేద్కర్ నేను దేశ ప్రతినిధిగా రౌండ్ టేబుల్ సమావేశంలోకి వెళ్ళానని వస్తే సబర్మతి ఆశ్రమంలో పడుకున్నాడు మిస్టర్ గాంధీ. మిస్టర్ గాంధీ సబర్మతి ఆశ్రమంలో బాదం పాలు తాగుతూ, ఆవు పాలు తాగుతూ పడుకున్నాడు, సేవ చేయించుకుంటూ. అప్పుడు ఈ వార్త వచ్చేసరికి గాంధీ చూశాడు, చూసి బిత్తరపోయాడు. ఈ దేశానికి నేను కదా నాయకుణ్ణి, మరి నేను నాయకుడిని అయితే అంబేద్కర్ ఇంగ్లాండ్ వెళ్లి నేను నాయకుడిని చెప్తున్నాడేమిటని గాంధీకి భయం ముట్టుకున్నది. భయం ముట్టుకొని రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ వెళ్ళాడు. గాంధీ వెళ్లి ఏం మాట్లాడాడు? అంబేద్కర్ నా ప్రజలకి రిజర్వేషన్లు కావాలి విద్యా, ఉద్యోగ రంగాల్లోని, రాజకీయ రంగంలో అని అంబేద్కర్ అడిగితే గాంధీ లేసి, దళితులు, ఎస్సీ, ఎస్టీలు పాకిస్తాన్ లో కలిసినా నాకు అభ్యంతరం లేదు, వాళ్ళు క్రైస్తవులైనా నాకు అభ్యంతరం లేదు, వాళ్ళు ముస్లింలైనా నాకు అభ్యంతరం లేదు, కానీ వాళ్లకు రిజర్వేషన్లు ఇస్తే నేను అడ్డుకుంటా, నేను అడ్డుపడతా అన్నాడు గాంధీ. దిస్ ఈజ్ మిస్టర్ గాంధీ. గాంధీ గురించి మనకు అర్థం కావాలా? జాతిపిత, ఈ దేశానికి జాతిపిత, ఫాదర్ ఆఫ్ ది నేషన్. మనకేం చేశాడన్నప్పుడు ప్రతి సందర్భంలో, అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో మన గొంతులు కోశాడు. అట్లా అంబేద్కర్ హోరావరిగా గాంధీతో పోరాటం చేశాడు. మిస్టర్ గాంధీ, నీవు ఈ దేశ స్వాతంత్రం కోసం ఒకవేళ పోరాటం చేస్తే నేను నీకు సపోర్ట్ గా ఉండేవాడిని. కానీ నీవేం చేస్తున్నావు? నా ప్రజల గొంతు కోయడం కోసం వచ్చావు. నా ప్రజలు ఈ దేశంలో బడికి పోలేరు, గుడికి పోలేరు, మనుషులుగా చూడబడలేదు. నా ప్రజలు ఉద్యోగాల్లో లేరు, తినడానికి తిండి లేదు. అట్లాంటి ప్రజలకి 4 మెతుకులు కావాలని నేను అడిగితే ఆ మెతుకులు అడ్డుకోవడం కోసం నీవు వచ్చావా అని గాంధీతో పోరాటం చేశాడు. చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు? మిస్టర్ గాంధీ, నీవు రిజర్వేషన్లకు ఒప్పుకుంటే ఒప్పుకున్నట్లు, లేకపోతే లేదు, మీరు మీ దేశానికి వెళ్లి మాట్లాడుకోండి అని చెప్పారు. అంబేద్కర్, గాంధీ దేశానికి వచ్చారు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనకి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత, రెండో రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో మనకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఆ రిజర్వేషన్లని మనం అందరం అనుభవిస్తూ ఉన్నాం. ఇవాళ టీచర్లం, ఇవాళ ప్రొఫెసర్లం, ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్లం, ఎమ్మెల్యేలం, ఎంపీలం. దీనికంత కారణం ఆనాడు అంబేద్కర్ కొట్లాట. ఆ కొట్లాడుతున్నప్పుడు అంబేద్కర్ నిద్రాహారాలు మానాడు. రాత్రి కూర్చున్నాడు. ఇవాళ సమావేశం అయిపోయింది, రేపు మళ్ళీ మాట్లాడాలి, రేపు మళ్ళీ గాంధీని ఎదుర్కోవాలి.
బ్రిటిష్ వాళ్ళని ఒప్పించాలా? రాత్రి కూర్చొని రాత్రి 1 గంట 2 గంటలు అయింది, చదువుకుంటా నోట్స్ రాసుకుంటూ ఉన్నాడు అంబేద్కర్. నోట్స్ రాసుకుంటా ఉంటే అంబేద్కర్ దగ్గరికి విలేకరులు వచ్చారు. విలేకరులు వచ్చి గాంధీ దగ్గరికి 10 గంటలకు వెళ్ళాం రాత్రి, గాంధీ పడుకున్నారు, నిద్రపోతూ ఉన్నాడు, మరి మీరు 2 గంటల వరకు ఎందుకండి చదువుతున్నారంటే అప్పుడు అంబేద్కర్ చెప్పాడు, గాంధీకి సంబంధించిన అగ్రకులాల ప్రజలు వాళ్ళు మేల్కొని ఉన్నారు కనుక ఆయన నిద్రపోతే వాళ్ళకు నష్టం లేదు. గాంధీకి సంబంధించిన అగ్రకులాల ప్రజలు వాళ్ళు వెలుగులో ఉన్నారు, గాంధీ నిద్రపోతే వాళ్ళకు నష్టం లేదు. కానీ నా ప్రజలు మేలుకోకుండా చైతన్యం లేకుండా నిద్రపోతున్నారు. నా ప్రజలు నిద్రపోతున్న నా ప్రజను మేలుకొల్పాలంటే నిద్రలేని రాత్రులు నేను అనుభవించాలి అని చెప్పాడు అంబేద్కర్ విలేకరులకు. నీకోసం 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 నా కోసం వీళ్ళ కోసం నిద్రలేని రాత్రుల్ని అనుభవించిన మహానుభావుని విగ్రహాన్ని వాళ్ళ మీ గ్రామంలో పెట్టుకున్నా. ఒకవేళ ఆయన ఆ రోజు నిద్రలేని రాత్రుల్ని అనుభవించకపోతే మనందరికీ ఈ హక్కులు వచ్చేవి కావు. అట్లా గాంధీజీతో కొట్లాడి రాజ్యాంగం రాసి ఈ దేశానికి ఇచ్చాడు. ఈ దేశం అంబేద్కర్ ఊరికి దూరంగా పెట్టింది, మనిషిగా చూడలే, నీరు తాగనివ్వలే. అయినా ఆ దేశానికి అంబేద్కర్ రుణం తెచ్చుకున్నాడు, రాజ్యాంగం రాసిచ్చాడు. టీ వేడి చేసుకోవాలంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఈ దేశం మొదటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తండ్రి, టీ వేడి చేసుకోవాలంటే 100 రూపాయల నోటును అగ్గిపుల్లతో వెలిగించి పొయ్యి ముట్టించి టీని వేడి చేసుకునేవాడిని అని ఆయన తన జీవిత చరిత్రలో రాసుకున్నాడు, స్వీయ చరిత్రలో రాసుకున్నాడు. 100 రూపాయల నోటును వెలిగించి టీ వేడి చేసుకున్న వాడికి రాజ్యాంగం రాసే సత్తా ఉందా? లేదు. 6 అణాల కాశ్మీర్ బ్రాహ్మణ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశానికి రాజ్యాంగం రాయలేకపోయాడు. కొల్లాయి కట్టిన గాంధీ, బుడ్డ కోసి పెట్టుకొని దేశమంతా తిరిగిన గాంధీ, కోమటి కులంలో పుట్టిన గాంధీ, సబర్మతి ఆశ్రమంలో టాటా బిర్లా డబ్బులతో బాదం పాలు ఆవు పాలు తాగినటువంటి గాంధీ కోమటి కులస్తుడు ఈ దేశానికి రాజ్యాంగం రాశాడా? రాయలే. బాబు రాజేంద్ర ప్రసాద్ బ్రాహ్మణ్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఈ దేశానికి రాజ్యాంగం రాశాడా? రాయలే. మిస్టర్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి రాజ్యాంగం రాశాడా? రాయలే. మీరెవ్వరు రాయడం రాకపోతే, మీకు చేత కాకపోతే, మీకు తెలివి లేకపోతే ఊరికి దూరంగా పూరి గుడిసెలో పొడుస్తున్న సూర్యుని మీద చిర్రా చిటికన పుల్ల తీసుకొని దరువేసిన డాక్టర్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాసిచ్చాడు, మీకు రాజ్యాంగం రాసిచ్చాడు. ఇవాళ మీరందరూ ఏలుతూ ఉన్నారు రాజ్యాంగం. ఆ రాజ్యాంగం రాసిస్తే, హక్కులు రాసిస్తే, పోరాటం చేస్తే ఆ హక్కులు మాకెంతవరకు వచ్చాయండి? ఇవాళ మేము ఎన్ని హక్కులు అనుభవిస్తున్నామండి? ఈ దేశానికి ప్రధానమంత్రి, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి సార్ చెప్పాడు కదా, ఒక మనిషికి ఒక ఓటు ఒకే విలువ. ఎవరైనా ఈ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు. 70 సంవత్సరాల భారతదేశంలో ఒక్క దళితులైన ప్రధానమంత్రి అయ్యాడు. మీ అందరికీ తెలుసు. ఇది నేనేమో దాచిపెట్టి కొత్త విషయం మీకు చెప్పేది కాదు, మీ అందరికీ తెలుసు. భారతదేశానికి ప్రధానమంత్రులు అయిన వాళ్ళలో 12 మంది ప్రధానమంత్రులు ఒక్క కులానికి, బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు. 12 మంది. ఈ దేశంలో బ్రాహ్మణుల జనాభా ఎంత? 2%. 2% బ్రాహ్మణుల జనాభా ఉన్న వాళ్ళు 12 మంది ప్రధానమంత్రులు అయితే ఈ దేశంలో దళితుల జనాభా ఎంత? 22%. 22% మనుషులు ఉన్నటువంటి మన జనాభా ఎందుకు ప్రధానమంత్రులు కాలేకపోయారు? రాజ్యాంగం ఏమైంది? చట్టం ఏమైంది? ఒకే ఓటు ఒకే విలువ ఏమైంది? ఈ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి కమ్మ వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, రెడ్లు ముఖ్యమంత్రులు అయ్యారు, వెలమల ముఖ్యమంత్రులు అయ్యారు. కమ్మ జనాభా ఎంత? రెడ్ల జనాభా ఎంత? వెలమల జనాభా ఎంత? వెలమల జనాభా 0.5, రెడ్ల జనాభా 5%, కమ్మల జనాభా మీ అందరికి తెలుసు. ఈ రాష్ట్రంలో 18% ఈ రాష్ట్రంలో ఎస్సీల జనాభా. 18% ఎస్సీల జనాభా అయితే ఎంతమంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు? 5% ఉన్న రెడ్లు 8 మంది అవుతారు. 0.5% ఉన్నటువంటి వాళ్ళు 3 అవుతారు. ఇంతమంది వీళ్ళ జనాభా ప్రకారం వీళ్ళు ముఖ్యమంత్రులు అయినప్పుడు మరి మేము ఏం చేశాం? 7% మా ఎస్సీలు ఉన్నారు, ఎందుకు ముఖ్యమంత్రులు కాలేదు? 18% మా ఎస్సీలు ఉన్నారు, ఎందుకు ముఖ్యమంత్రులు కాలేదు? 53% మా బీసీలు ఉన్నారు. మన బీసీ అన్న ఉంటే బాగుండేది. సబ్
టీకే అని చెప్పాడు ఆయన. అందరూ బాగున్నారు, అంత బాగుందని చెప్పాడు. అందరూ బాగలేరన్న ఈ దేశంలో. అందరూ బాగుంటే నీవెందుకు ముఖ్యమంత్రి